ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షానికి పెనుబల్లి మండలంలోని రాతోని చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాతోని చెరువు అలుగు పారుతుండటంతో గంగాదేవిపాడు, చిన్యాతండ, తాళ్లపెంట నుంచి పెనుబల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షానికి పెనుబల్లి మండలంలోని రాతోని చెరువుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాతోని చెరువు అలుగు పారుతుండటంతో గంగాదేవిపాడు, చిన్యాతండ, తాళ్లపెంట నుంచి పెనుబల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వానలకు రామాలయ పరిసరాలు జలమయమయ్యాయి. ఆలయం ముందు ఉన్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రం మొత్తం నీటిలో మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నం ప్యాకెట్లను భక్తులకు అందజేస్తున్నారు. రామాలయం తూర్పు మెట్ల ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్ వర్షపు నీరుతో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. గోదావరి వరదలు తగ్గాక స్లూయిజ్లు మూసివేయడంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణమంతా నీట మునిగింది. భక్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 33 అడుగులకు చేరింది. తాలిపేరు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 22,621 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి, ఓసీల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో 7 మిలికల వాగు ఉధృతంగా పొంగిపొర్లుతోంది. దీంతో 8 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వర్షాలు, వరదలపై మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టులకు, అన్ని రిజర్వాయర్లకు, అన్ని చెరువులకు, వాగులు, వంకలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతా ఉంది. నిర్విరామంగా వర్షం కురుస్తున్న కారణంగా అనేక కాలనీలోకి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దాంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తారిపేరుకు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ ప్రాంతానికి వరద నీటిని వదులుతున్నారు. దాని కారణంగా గోదావరి వద్ద వరద ఉధృతి పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కిన్నెరసానికి కూడా వరద పోటెత్తా ఉంది. దాని కారణంగా ఇప్పుడు 405 అడుగులకు చేరినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా దిగువకు వాటర్ని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా అన్ని ఖమ్మం జిల్లాలో వైరా రిజర్వాయర్ నిన్న మొన్నటి వరకు వర్షం లేదని చెప్పేసి ఆ నీళ్లు లేకుండా ఉన్న వైరా రిజర్వాయర్లు కూడా వర్షపు నీరు వచ్చేరాయి. పాలేరు రిజర్వాయర్లు కూడా వర్షం నీరు కారణంగా అక్కడ భారీగా వరద పోటెత్తా ఉంది. దాని కారణం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూస్తే వర్షం కారణంగా కొత్తగూడెం సూపర్ బజార్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో కూడా వరద నీరు చేరింది. దాంతో కాలువ ద్వారా నీళ్లను బయటికి పంపించే ప్రయత్నం అక్కడే అధికారులు చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ములకలపల్లిలో కురిసిన భారీ వర్షానికి గన్నేరు చెరువుకు గండిపడి అక్కడ ఉన్న వరి పొలాలన్నీ కూడా నీటి మునిగిపోవడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు పాలవంచలో ఉన్న కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం వచ్చేసి 405 అడుగుల చేరువలో ఉంది. ఇన్ఫ్లో వచ్చేసి 21,000 క్యూసెక్కులు ఉంది. అవుట్ఫ్లో 20,000 క్యూసెక్కులు ఉంది. 4 గేట్లను ఎత్తి 5 అడుగుల ఎత్తుకు మొత్తం ఎత్తడం జరిగింది. 20,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దాంతో కిన్నెరసాని నదీ ప్రవాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దాంతో అధికారులు అక్కడ ఉండి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా వర్షం కారణంగా భద్రాద్రి కొత్తగూడెంలో డ్రైనేజ్ పోటెత్తి కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్న 32 వార్డులో కూలీ లైన్ కాలనీ మొత్తం కూడా ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాంతో అక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో భీమవరం నుండి సిద్ధారం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. పెనుబల్లి మండలంలోని రంగనాయకుల చెరువుకు వరద పోటెత్తడంతో కొత్త కారాయగూడెం, పాత కారాయగూడెం, కొండ్రుపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెనుబల్లి రాతోని చెరువుకి భారీగా వరద నీరు చేరింది. రాతోని చెరువు అలుగుపారడంతో గంగదేవిపాడు, చిన్యాతండ, తాళ్లపెంట నుండి పెనుబల్లికి రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. దాంతోపాటుగా ఇల్లందు సబ్ డివిజన్ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచన జారీ చేశారు. ప్రజలు చేపల వేటకు, చెరువులు, వాగులు, వంకల వద్దకు వెళ్ళకూడదని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పెనుబల్లి రాతోని చెరువుకి భారీగా వరద నీరు చేరి అక్కడే ఎక్కువగా ఇబ్బందికర వాతావరణం అనేది అక్కడ నెలకొంది. అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షం కారణంగా మండలంలోని చెరువులు నిండుకుండలాగా మారడం జరిగింది. ములకలపల్లి మండలం మూకమామిడి వాగు పొంగి డైవర్షన్ రోడ్డుకి నీళ్లు పారుతున్న పరిస్థితి ఉంది. అక్కడ కూడా రాకపోకల అంతరాయం ఏర్పడింది. దాంతోపాటుగా మణుగూరు, సింగరేణి వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సింగరేణి ఓసిల్లో రాత్రి షిఫ్ట్ నుండి బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. సుమారు 24,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దాంతో పాటుగా మట్టి వెలికితీత పనులకు కూడా పూర్తి అంతరాయం అనేది ఏర్పడింది. మొత్తంగా చూస్తే సత్తుపల్లి, వేంసూరు, తల్లాడ,
సత్తుపల్లి నియోజకవర్గాల వారీగా భారీగా వర్షం అనేది కురుస్తూ ఉంది. అదేవిధంగా ఖమ్మం నగరంలో కూడా కురుస్తున్న పరిస్థితి. మధిర పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది. క్రమక్రమంగా అక్కడ కూడా వరద అనేది పెరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో రామాలయం ఎదురుగా ఉన్న నిత్యాన్నదాన సత్రంలోకి వర్షపు నీరు చేరింది. దాంతో అక్కడ దుకాణాల ఎదురుగా వర్షపు నీరు మొత్తం కూడా స్టోర్ అయిపోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఇక్కడ ఇల్లందు ఏరియా కోయగూడెం ఓసీలో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోవడం జరిగింది. ఇల్లందు జేకే ఓసీలో ఓవర్ బర్డెన్ పనులు కూడా నిలిచిపోవడం జరిగింది. గుండాల ఆళ్లపల్లి మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్న పరిస్థితి ఉంది. గుండాల మండలంలోని 7 మెలికల వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అక్కడ 8 గ్రామాల రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అక్కడ అధికారులు చేరుకొని అక్కడ అన్ని రకాల చర్యలను చేపడుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు గోదావరి వద్ద చూసుకున్నట్లయితే ఇప్పుడు 33 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం క్రమేపీ చేరింది. దాంతోపాటుగా అటు తాలిపేరు కూడా 17 గేట్లను ఎత్తి 22,621 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట వర్షం కురుస్తూనే ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం వైరా రిజర్వాయర్ నీటి మట్టం వచ్చేసి 16.5 అడుగుల వరకు చేరింది. అయితే గరిష్ట నీటి మట్టం వచ్చేసి 18.3 అడుగులు కాగా ఇప్పుడు ప్రస్తుతం 16.5 అడుగుల వరకు ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. అటు కొత్తగూడెం, భద్రాచలం, అటు పినపాక నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క చోట కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు, మనం మున్నేరు వాగు వద్ద ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే 10 అడుగుల వరకు చేరిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అధికారులు కూడా అప్రమత్తం అవటం జరిగింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఎక్కడ కూడా పట్టణ మైదాన ప్రాంతాలనే తేడా లేకుండా ప్రతి ఒక్క చోట వర్షం కురుస్తూనే ఉంది. దీని కారణంగా ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెయిన్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.